తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నట్లు సిట్ తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నట్లు సిట్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి సుధీర్ రెడ్డి. ఏదైతే తిరుమల ఇప్పటి వరకు కూడా తీసుకున్నట్లయితే తిరుమల స్వామివారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా వెలుగులో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా అటు ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు ఏదైతే నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని విచారించిన తర్వాత ఈ రోజు తీసుకున్నట్టయితే ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఈయన గతంలో టీటీడీ మాజీ జీఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సంబంధించినటువంటి వివాదంలో ఉన్నారు. అయితే స్వామివారికి వస్తున్నటువంటి నిత్య ప్రసాదాలకు ఉపయోగించేటువంటి ఈ యొక్క దినుసులు కావచ్చు, స్వీట్స్, అలాగే ఆహారానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అధికారిగా ఉన్నప్పటికీ గతంలో ఇటువంటి కల్తీ నెయ్యి ఏదైతే ఈ యొక్క పూర్తిగా నెయ్యి లేకుండా దీన్ని ఒక వెజిటేబుల్ ద్వారా వచ్చినటువంటి విధంగా కావచ్చు, అలాగే పామ్ ఆయిల్ ఇలాంటి ఉపయోగిస్తూ కొనసాగుతున్నటువంటి నెయ్యి కల్తీలు ఈ రోజు దీని మీద పూర్తిగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే గతంలో ఉన్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో పిఏగా ఉన్నటువంటి చిన్నప్పనను కూడా విచారించడంతో మొత్తం విషయాలన్నీ కూడా రావడము. అయితే ఈ యొక్క భోలేబాబా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ పేరిట వారికి ఈ యొక్క కాంట్రాక్ట్ పెట్టించడము, అలాగే మిగిలిన కంపెనీలు ఎవరిని కూడా ఆ యొక్క టెండర్ విభాగానికి రాకుండా కేవలం ఈ యొక్క కంపెనీలకి అప్పచెప్పి ముడుపులు కూడా భారీగా తీసుకున్నట్టు కూడా మొత్తం వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న చేస్తున్నటువంటి ఈ యొక్క డీల్స్ అన్ని కూడా సుబ్రహ్మణ్యంకి తెలిసింది కూడా స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణలో కూడా మొత్తం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యం సంబంధించి తెలిసి ఉండాలి అనేటువంటి నేపథ్యంలో విచారణ చేపట్టడంతో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన నాణ్యతని కూడా చూసిన తర్వాత వస్తున్నటువంటి స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించేది కావచ్చు, అలాగే నిత్యానికి సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా చూసేటువంటి సుబ్రహ్మణ్యం గతంలో ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర లక్షల రూపాయల ముడుపులు తీసుకుని అలాగే వస్తు రూపంలో కూడా తీసుకున్నట్టు కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు వ్యక్తులు విచారించిన తర్వాత ఇంకా పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.